హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. ఈరోజు మన వీడియో వచ్చి విహాన్ స్కూల్లో స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ అండి. యాన్యువల్ స్పోర్ట్స్ డే మీట్ అయితే ఉంది. ఇక్కడైతే గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. చూసారా, మనకి ఫస్ట్ గ్రౌండ్ అయితే ఇలా రెడీ చేసి పెట్టారండి రన్నింగ్ రేస్ కి కానీ అట్లా స్టేజ్. ఇటు సైడ్ మనకి సైడ్ అనేది టెంట్ కనిపిస్తుంది కదా, ఆ టెంట్ లో పిల్లల్ని అనేది కూర్చోబెట్టారండి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా, పేరెంట్స్ ని చూస్తే ఏడుస్తూ అట్లా చేస్తూ ఉంటారని చెప్పేసి వాళ్ళని అయితే అట్లా కవర్ చేసేసారు. ఇంకా పేరెంట్స్ అందరూ అయితే బయట ఉన్నారు. ఎస్పెషల్లీ విహాన్ లాంటి పిల్లలే ఉన్న పేరెంట్స్ ని అంటే పేరెంట్స్ ని చూస్తే ఏడుస్తూ ఉంటారు కదా, అలాంటి పేరెంట్స్ ని అయితే కనిపించకుండా దాక్కోమన్నారు. సో మేమైతే పక్కకెళ్ళి నిల్చున్నామండి. అక్కడ కూడా దగ్గరలో అయితే లేము, దూరం నుంచి చెట్ల చాటు నుంచి అయితే చూస్తూ ఉన్నాము. Okay, then I think we'll cancel the sports day. Yeah? You all can go home. We will do sports day and go. Except Charlie's father, we all can go home, right? Now you have to hear from my children. Children inside the tent, jingle laka laka laka. Louder, jingle laka laka laka. I can't hear. Hit it. Now they are fine. Where is the problem? We send the parents home. Yes, for Village voice I think. Where is his father? I think he says yes, ma'am. Hip hip. Hip hip. Hip hip. They are very sporty. ఇక్కడైతే ఇంకా పిల్లలందరినీ పిలుచుకొస్తున్నారండి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికని. ప్రేయర్ సాంగ్ నెక్స్ట్ స్పీచ్ తో అన్నిటితో బిగిన్ చేయడానికి అనేసి పిల్లల్ని ఇట్లా పిలుచుకొచ్చి ఇక్కడ నిలబెడుతున్నారు. My name is Charvi. Today we are gathered here to showcase our skill and our fun. Please take a seat and enjoy the program. Thank you. On a count of 1, 2, 3. Come on, start clapping. Hey! Yeah, say bye, Balloon. Thank you. Lovely, lovely. Very good. More claps, more claps, more claps. Very good. Excellent, very good. Okay. Really? You must give it to me. Very good. So we begin our program, children. Okay, please, stand at ease. Attention. Please, stand at ease. Attention. Music ready? పిల్లలు అక్కడ స్పోర్ట్స్ ఆడుతుంటే మా పరిస్థితి చూడండి. మమ్మల్ని చూస్తే ఏడుస్తూ గేమ్స్ అన్ని ఆడకుండా వచ్చేస్తారని మేము ఇలా దాక్కొని అయితే చూస్తున్నాం. Sanyukta, Harshan.
Anna. Okay? Kushal. Nihan Anna. Okay? Fish. Show your fishes, everybody. Children, help them. Okay? They are small kids. You need to help them. On your mark. Get set. Go. Come on. Hop. Hop, Kushal. Very good. Hop. Here, behind, here. Well. Hop. Very good. Ready? On your mark. Get set. Go. Come on, others, please clap for them. Very good. 10 strips. Little doctor Rehan is ready. Susanna 1, Rehan 2. One more. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సెకండ్ రౌండ్. అంటే ఫస్ట్ రౌండ్ లో అట్లా 10 పేరెంట్స్ ఉన్నారు. ఫస్ట్ రౌండ్ 3, సెకండ్ రౌండ్ 3 పేరెంట్స్ ని, టాప్ పేరెంట్స్ ని తీసుకొని ఇక్కడ వాళ్ళకైతే సెకండ్ రౌండ్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా టాప్ 3 అయితే తీసుకుంటారు. ఇలాగ తీసుకున్న వాళ్ళకి లాస్ట్ లో ప్రైజెస్ కూడా ఇచ్చారండి. పేరెంట్స్ కి ఇచ్చారు, గ్రాండ్ పేరెంట్స్ కి, కిడ్స్ కి, అందరికీ అయితే ఇచ్చారు. ఎప్పుడో చిన్ననాటి రోజుల్లో మనం ఆడుకునే వాళ్ళం. తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడైతే ఈ ఛాన్స్ వచ్చింది. ఇక్కడైతే ఇంకా మదర్స్ కండి టాస్క్ ఏంటంటే బెలూన్ బ్లో చేసేసి బెలూన్ పైన A to M వరకు లెటర్స్ రాసి నో రన్నింగ్ అండి, జస్ట్ వాక్ చేసుకుంటూ మనం వచ్చి అక్కడ ఇవ్వాలి. రన్నింగ్ చేసుకునే వాళ్ళని అయితే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేశారు. దానిపైన లెటర్స్ రాయకుండా వచ్చిన వాళ్ళని కూడా పక్కన అయితే పెట్టేశారు. ఇలాగా ఫస్ట్ రౌండ్ అయితే ఇది. ఫస్ట్ రౌండ్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి సెకండ్ రౌండ్ అండి. సెకండ్ రౌండ్ ఏం చేశారంటే ఒక ప్లేట్ అండ్ బాల్ ఇచ్చేసి ఫస్ట్ హెడ్ పైన ప్లాన్ చేస్తారు. బట్ హెడ్ పైన నిలబడలేదని ఇట్లా హ్యాండ్స్ స్ట్రెచ్ చేసి అది కూడా వాక్ లోనే రావాలండి. వాక్ లోనే వచ్చి రీచ్ అవ్వాలి ఫైనల్ కి. ఇది అండి. నెక్స్ట్ ఇక్కడ చూసారా గేమ్స్ ఆడుతుంటే మా పరిస్థితి చూడండి. వాళ్ళకి కనిపించకుండా దాక్కుని చూడాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇది ఫ్రాక్ జంప్ అండి పిల్లలకి. ఇది ఎల్కేజీ పిల్లలండి. అంటే ఫస్ట్ ఇంతకుముందు మీరు చూసింది ప్లే అండ్ నర్సరీ గ్రూప్. ఇది కొంచెం పెద్ద పిల్లలకి ఎల్కేజీ వాళ్ళకి కూడా సేమ్ ఇలాగే గేమ్స్ పెట్టారు. ఇక్కడ వచ్చి గ్రాండ్ పేరెంట్స్ కండి జస్ట్ ఒక పేపర్ ఇచ్చేసి 6 క్లిప్స్ ఇచ్చేసి పేపర్ కి క్లిప్స్ పెట్టేసి జస్ట్ వాక్ చేసుకుంటూ రావడమే. నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్స్ కి కూడా పెట్టారు, బట్ అదైతే లేదు. ఇక్కడ వచ్చి కపుల్స్ కండి జస్ట్ కాళ్ళు అలా టై చేసేసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ హాఫ్ వెళ్ళిన తర్వాత చైర్ లో బీడ్స్ ఉంటాయి. ఆ బీడ్స్ అనేవి మనం చైన్ లాగా చేసుకొని మనం మెల్ల వేసుకొని అయితే మనం ఫైనల్ కి రీచ్ కావాలి. ఇక్కడ మాది ఫస్ట్ లోనే ఊడిపోయింది కదా, సో మేమైతే విన్ కాలేకపోయాము. ఇది విన్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసి మనకి శాండ్విచ్ ప్రిపరేషన్ కూడా ఉండింది. అది వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి, సో అదైతే చూపించలేదు. మేము రావడమే లేట్గా వచ్చామంటే మళ్ళీ బీడ్స్ ఒక సైడ్ ఎక్కిస్తుంటే ఒక సైడ్ పడిపోయాయి. ఇలాగా ఆ రోజు అయితే మేము కూడా బాగా ఎంజాయ్ చేసామండి. మన చిన్ననాటి రోజులంతా గుర్తు చేసుకుంటూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడితో స్పోర్ట్స్ అన్ని అయితే ఫినిష్ చేసాయి. నెక్స్ట్ గిఫ్టింగ్ ప్రైజెస్ అండి. నాకైతే సెకండ్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ అయితే ఫాదర్స్ కి కూడా అండి. అట్లా ప్రతి ఒక్క కేటగిరీకి అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ విహాన్ అయితే తీసుకొని అంటున్నాడు. లాస్ట్ కి వెళ్ళమంటే చూసారు అక్కడ సర్టిఫికెట్ లాక్కొని వచ్చేస్తున్నాడు వెనక్కి. అందరూ నవ్వుతున్నారండి. ఫుల్ కామెడీ అయింది అక్కడైతే గన. చూసారా ఫైనలీ అదైతే తీసుకున్నారు. ఇదే అండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ది నోటిఫికేషన్. బై బై.